హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి చేశారంటే ఇంకెప్పుడు చేసినా ఇలానే చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా అయితే ఇక్కడ నేను 1 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసి ఇలా ఒక గిన్నెలో తీసుకొని దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇది 1 కిలో చికెన్కి కాబట్టి. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో 1 కప్పు 100 గ్రామ్స్ ఉంటుందండి ఈ పెరుగు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకున్నాక దీన్ని బాగా ఈ చికెన్ ముక్కలకి మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాం కాబట్టి రైస్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే మన చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా బాగా మసాలాలన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ని అయితే వేసుకుంటున్నాము. కరెక్ట్గా కిలో రైస్ అయితే అవుతుందండి. ఇలా రైస్ వేసి ఇప్పుడు వాటర్ వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇలా నీట్గా కడిగి పెట్టి మళ్ళీ వేరే వాటర్ వేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపోయే ఆయిల్ వేసుకోండి. ఒక భగవాన్ అయితే పెట్టుకోండి. ఇందులో బిర్యానీ మసాలాను అయితే వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చీలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో చేశారంటే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ తాలింపులో పేస్ట్ అనేది కలిసేలాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేగాక ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ అయితే బాగా మసాలాలో బాగా నానిందండి. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇలా మొత్తం తాలింపులో నీట్గా వేసుకోండి. ఇలా వేసుకున్నాక నీట్గా కలుపుకోవాలి. చికెన్ తాలింపు కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనకి చికెన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు కొంచెం 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేశారంటే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా, 2 మినిట్స్ అయ్యాక మనకి ఇలా చికెన్ నుంచి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతూ ఉంటుందండి. అలా రిలీజ్ అయిన టైంలో ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇలా కలిపి పెట్టుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ 4 గ్లాసుల రైస్ని తీసుకున్నాం కదండి. ఇది నేను ఇంట్లో రెగ్యులర్గా వాడే రైసే తీసుకున్నానండి. ఈ రైస్కి 1 గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. రైస్ వేసినాక నీట్గా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకుంటున్నాను.
వాటర్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పైన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనకి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి గుమగుమలాడుతుందండి. మూత పెట్టి దీన్ని కాసేపు ఇలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొత్త వారు కూడా ఫస్ట్ టైంలోనే మీరు చాలా రుచిగా అయితే చికెన్ బిర్యానీ అనేది రెడీ చేసుకుంటారు. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ ప్రాసెస్లో చేశారంటే. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకుందాం. నేనైతే ఒక కుక్కర్లో అయితే వాటర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయ్యాక వాటర్ కిందికి దించి మూత తీసి చూద్దాం. నాకైతే ఈ భగవాన్ ఫుల్ అయితే వచ్చేసిందండి చికెన్ బిర్యానీ. అయినా కూడా పొడి పొడిగా వచ్చేసింది చూడండి. గుమగుమలాడిపోతుందండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చే స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వేడి వేడి టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.